హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఎక్కడైతే ఈ కొండవీడు వాగు కాలువ పైన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారో అక్కడ ఉన్నామండి. అంతేకాకుండా ఈ వీడియోలో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 ఫేజ్ 3 పనులు కూడా చూడబోతున్నాం. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్ పై నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్, ఈ 3 పనుల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూస్తున్నామండి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏంటంటే కొండవీడు వాగు కాలువ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ గురించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దామండి. మనం ఇక్కడ చూసినట్లయితే బ్రిడ్జ్ అప్రోచ్ నుంచి ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. బ్రిడ్జ్ అప్రోచ్ నుంచి అంటే బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి అనుకూలంగా ఇక్కడైతే స్లోప్గా ఎర్త్ వర్క్ మరియు కంకర వర్క్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న వర్షాలు కాస్త డిస్టర్బెన్స్ కలుగుతున్నప్పటికీ పనులు అయితే చాలా వేగంగానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ పైకి వెళ్ళి పనులనైతే మనం చూద్దామండి. ఇదిగో చూడొచ్చు, ఇదంతా కూడా కొత్తగా కాంక్రీట్ వేసినటువంటి బ్రిడ్జ్. అయితే ఇక్కడ మీకు చాలా క్లియర్గా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం 8 స్పాన్లు అయితే నిర్మాణం చేశారండి. ఈ 8 స్పాన్లకి మొత్తం కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. 8కి 8 కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం. మొత్తం వాటరింగ్ చేస్తూ ఉన్నారు. అది గుంటూరు ఛానల్, ఇంకొకటేమో కొండవీడు వాగు కాలువ. ఈ రెండిటిపైన కలిపే ఈ పెద్ద బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదంతా మనం క్లియర్గా చూడొచ్చండి. అయితే మనం ఒక విషయం అయితే క్లియర్గా చెప్పాలండి. ఏంటంటే సీఎం చంద్రబాబు గారు చెప్పిన విధంగా ఆగస్టు 15కి E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది అని మనకైతే చెప్పడం జరిగింది. ఆ మాటని సీఎం గారు మీడియా ముఖంగానే అందరికీ చెప్పారు. అయితే అసలు సీఎం గారు చెప్పిన టయానికి ఈ రోడ్డు, ఈ బ్రిడ్జు నిర్మాణం పూర్తవుతుందా లేదా అనేది మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే 100కి 100% సీఎం గారు చెప్పినట్లు ఆగస్టు 15కి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ అనేది అందుబాటులోకి వస్తుంది. కానీ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కొండవీడు వాగు కాలువపై నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ అనేది 2 వరుసలుగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బకింగ్హామ్ కెనాల్ పైన కూడా 2 వరుసలుగా బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నదే రైట్ లైను లెఫ్ట్ లైను. ఇప్పుడు మనం చూస్తున్నది లెఫ్ట్ లైన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లెఫ్ట్ లైన్ అనేది పూర్తిగా కాంక్రీట్ వర్క్ అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సేఫ్టీ వాల్స్ కూడా నిర్మాణానికి సంబంధించి ఐరన్ వర్క్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మీ అందరికీ వివరంగా చెప్పే విషయం ఏంటంటే ఏదైతే ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ కొండవీడు వాగు కాలువ పైన నిర్మించినటువంటి ఈ బ్రిడ్జిలో 2 వరుసలుగా నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పాం కదా. ఇప్పుడు పూర్తయింది లెఫ్ట్ లైను. అయితే ఆగస్టు 15కి ఈ లెఫ్ట్ లైన్ మాత్రం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. కానీ ఈ రైట్ లైన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాదు. ఇది నిర్మాణం పూర్తవ్వాలంటే ఇంకా 6 నెలల దాకా సమయం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడే మనం చూడొచ్చు పక్కనే పైలింగ్ వర్క్ జరుగుతూ ఉంది. కానీ అందుబాటులోకి వచ్చేది మాత్రం లెఫ్ట్ లైను. ఇది సైడ్ వాల్స్ కూడా నిర్మాణం అయితే చాలా చకచకా జరుగుతూ ఉంది. మనం ఈ బ్రిడ్జి పైన ఒక వీడియో చేసుకొని 4 రోజులు అవుతుందండి. అప్పటికి 4 స్పాన్లు కాంక్రీట్ అయితే వర్క్ కంప్లీట్ అయింది. ఇంకా 4 స్పాన్లు కాంక్రీట్ అయితే బ్యాలెన్స్ ఉంది. అప్పటికవి షట్టరింగ్ వర్క్స్ మరియు ఐరన్ వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు 4 రోజుల తర్వాత వచ్చి చూసరికి అసలు మొత్తం కాంక్రీట్ వర్కే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్పాన్ మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ స్పాన్కి సంబంధించి సేఫ్టీ వాల్స్ కూడా నిర్మాణం చేశారు. అంతేకాకుండా తారు వేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. బ్రిడ్జి పైకి డైరెక్ట్గా వెహికల్స్ రావడానికి స్లోప్గా నిర్మాణం కూడా చేశారండి. ఇక్కడ మనం ఈ కార్మికులు చేసేది ఏంటంటే ఏదైతే ఈ కాంక్రీట్ వర్క్ ఉందో ఆ కాంక్రీట్ వర్క్ అప్ అండ్ డౌన్స్ ఉన్న చోట్ల మొత్తాన్ని కూడా లెవెల్గా చేస్తూ ఉన్నారు. ఈ లెవెల్గా చేసిన వెంటనే ఇక కెమికల్ కోటింగ్, బ్లాక్ కెమికల్ కోటింగ్, తార్ కోటింగ్ వేసేసి ఇక తార్ రోడ్డు వేసేస్తారండి. ఇది మనం చూడొచ్చు క్లియర్గా. ఇటు కారు తిరుగుతుంది కదా, ఇదేనండి బ్రిడ్జి పైకి వెళ్ళేటువంటి స్లోపు. బ్రిడ్జి పైకి వెహికల్స్ వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జి పనులు చాలా అంటే చాలా వేగంగా కంప్లీట్ చేశారండి. ముఖ్యంగా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఏదైతే బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి ఆ బ్రిడ్జి వర్క్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఇక పూర్తిగా కార్మికులందరూ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం, ఇక తరువాత సీఎం గారు ఆగస్టు 15కి ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తున్నాం అని చెప్పిన తరువాత
ఈ బ్రిడ్జి పనులు చాలా అంటే చాలా వేగంగా జరిగాయి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ ల్యాండ్ అక్వైజేషన్ ద్వారా భూములు తీసుకొని ఇంకా రోడ్డును కూడా చాలా వేగంగా నిర్మాణం చేస్తున్నారండి. ఈ వీడియోలో మీ అందరికీ చాలా క్లియర్గా చెప్పాలి. మనం ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కదా, కొండవీడు వాక్కాలపై నిర్మించినటువంటి మనం చూస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జు, ఇక్కడి నుంచి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు బైక్ పైన ప్రయాణిస్తూ ఈ E3 సీడాక్సిస్ రోడ్డున ప్రయాణిస్తూ ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి పూర్తి వివరాలని ముందు ఆ రోడ్డు పైన ప్రయాణించి మనమైతే చూద్దామండి. ఇప్పుడు మనం బ్రిడ్జి కిందకి వెళ్ళి కూడా మనం చూద్దాం. ఇదిగోండి ఆ రిగ్స్ అవన్నీ చూసినట్లయితే 2వ లైన్కి సంబంధించినటువంటి పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది గుంటూరు ఛానల్ కాలువ, ఆ ముందునే ఉంటుందండి కొండవీడు వాగు కాలువ. ఈ రెండిటికి కలిపి ఒకే ఒక్క బ్రిడ్జిని అయితే, పెద్ద బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనమైతే చూడొచ్చండి. పనులు చాలా వేగంగా అంటే చాలా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇది మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటి మాట. చూడొచ్చు, మొత్తం వాటరింగ్ అయితే చేస్తున్నారు. కొత్తగా కాంక్రీట్ వేశారు కాబట్టి వాటరింగ్ అయితే కంపల్సరీగా చేయవలసి ఉంటుంది. మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జిలో పనులు కూడా, అక్కడ ఉన్నటువంటి అప్డేట్ కూడా మీకు నేను ఇస్తాను. ఈ బ్రిడ్జి తాలూకు పనులు 100కి 100% కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఈ బ్రిడ్జి పైన ఉన్నటువంటి చిన్న చిన్న ప్యాచ్ వర్కులు, అలాగే బ్రిడ్జ్ అప్రోచ్లో వేయాల్సినటువంటి కాంక్రీట్ పనులు ఇవి కూడా కంప్లీట్ అయిపోయాయండి. మొత్తం చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ పైకి ఎలాంటి వెహికల్స్ రాకుండా మొత్తం బ్లాక్ చేసేసారు. అఫీషియల్గా ఈ బ్రిడ్జిని ఓపెనింగ్ చేయడం కోసం సిద్ధం చేసినటువంటి పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బ్రిడ్జికి సంబంధించి పూర్తి వరకు కంప్లీట్ అయిపోయిందండి. మనం 4 రోజుల క్రితం వీడియో తీసుకున్నప్పుడు బ్రిడ్జ్ అప్రోచ్కి సంబంధించి కొద్దిగా ప్యాచ్ వర్క్లు అయితే ఉన్నాయి. మధ్యలో చూసారా, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ కాంక్రీట్ వర్కు ఇది బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ వర్క్ను కూడా కంప్లీట్ చేసేశారు. పూర్తిగా అసలు కార్మికులు లేకుండా మనం ఇక్కడైతే ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చండి. ఈ తాడు కట్టేశారు చూసారా, వెహికల్స్ వెళ్లకుండా. అది బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి. ఇక తర్వాత మనం ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2 ఫేజ్ 3 పనులని ఇప్పుడు మనం బైక్ పైన ప్రయాణిస్తూ చూద్దామండి. ఇదిగో ఇటువైపుగా వెళ్తూ చూద్దామండి. ఇదంతా కూడా కొత్తగా భూములు తీసుకొని ఆ రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి ప్రదేశం. ఇదంతా కూడా ఈ వైబ్రేటర్లో ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, కొత్తగా ఎర్త్ వర్క్ చేసి కంకరతోలి వైబ్రేట్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామండి. ఇక ఈ విధంగా బైక్ పైన వెళ్తూ మనమైతే చూద్దామండి. చూడొచ్చు, మొత్తం కూడా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఎప్పుడైతే ల్యాండ్ ఎక్వైజేషన్ ద్వారా భూములు తీసుకున్నారో ఇక ఎలాంటి వివాదము లేదండి. రైతులే స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇచ్చి రోడ్డు నిర్మాణానికి సహకరించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మనం రోడ్డు మొత్తం చూపిస్తున్నామండి. అంటే ఇదంతా కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి రోడ్డు కనుక రోడ్డు మొత్తం కూడా చూపిస్తున్నాను. మొత్తం ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఆ కొండవీడు వాక్కాలపై నిర్మించే స్టీల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం వరకు మొత్తం ఏదైతే ఎర్త్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. దానిపైన ఈ విధంగా కంకర వర్క్ కూడా చేసేసారండి. కంకర వర్క్ కూడా చేసి కొంతమేర ఒక 800 మీటర్ల మేర తార్ రోడ్డు కూడా వేశారు. మనం అవన్నీ చూసుకుంటూ వెళ్దామండి. ఇక్కడ కొద్దిగా మాత్రం వర్షాలు పడుతూ ఉన్నాయి కదండి, కొద్దిగా పనులైతే ఆటంకం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగోండి ఈ ప్రాంతంలో కూడా రోడ్డు నిర్మాణం చూసారా. మరలా చెప్తున్నానండి, ఈ E3 సీడాక్సిస్ రోడ్డు అనేది 3+3+3+9 వరుసలుగా నిర్మాణం చేస్తున్నటువంటి ఈ E3 సీడాక్సిస్ రోడ్డు మంతెన గారి ఆశ్రమం దగ్గర నుంచి కనుక మనం చూసినట్లయితే ఏదైతే 3 వరుసలుగా కదా నిర్మించేది, సెంటర్లో వచ్చేటువంటి రోడ్డు నిర్మాణం మాత్రం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మనకిప్పుడు ఆగస్టు 15కి అందుబాటులోకి వచ్చేటువంటి రోడ్డు కూడా సెంటర్లో వచ్చేటువంటి రోడ్డే. అది 3 లైన్ల రోడ్డు. మిగతా 2 లైన్లు
తర్వాత పూర్తి చేస్తారు. ప్రస్తుతానికి మనందరికీ అందుబాటులోకి వచ్చేటువంటి రోడ్డు మాత్రం అదేనండి, సెంటర్లో వచ్చేటువంటి 3 వరుసల రహదారి. చూసారా, ఇవన్నీ డివైడర్స్ వేసి చేస్తూ ఉన్నారు. ఈ మిషనరీలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. నిర్మాణం జరిగినటువంటి రోడ్డు మొత్తం చూపిస్తున్నాం కాబట్టి వీడియో కాస్త లెంత్ ఉంటుందండి. అయినా కానీ ఫాస్ట్ మూవ్ చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా మనం చూడొచ్చు, కంకర వర్క్ అయితే జరిగిపోయినటువంటి పరిస్థితి. చూస్తూ వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు సీఎం గారి ఇంటి దగ్గరికి రావడం జరిగిందండి. అక్కడే అన్నా క్యాంటీన్ ఉంది కదా, ఆ అన్నా క్యాంటీన్ వెనుకున్నటువంటి పరిస్థితి, రోడ్డు, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అండి, మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఎన్సీసీ కంపెనీ వారు మాత్రం ఈ రోడ్డు నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ల్యాండ్ ఎక్విజిషన్లో భూములు తీసుకున్నారో ఇక రాత్రింబవళ్ళు పనులు అయితే చేసేశారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. మనం ఇప్పుడు కొత్తగా ఏదైతే 800 మీటర్ల మేర తార్ రోడ్డు వేశారు అని చెప్తున్నాం కదా, ఆ రోడ్డు పైనే మనం ప్రయాణిస్తూ ఉన్నాం. ఇదిగో ఇలా స్ట్రైట్గా కనుక వెళ్ళినట్లయితే ఏదైతే మందెన ఆశ్రమం గారి దగ్గర నుంచి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్ని కరకట్టకి కనెక్ట్ చేశారో అక్కడికైతే వెళ్తామండి. ఆ కరకట్టకి కనెక్ట్ చేసే దగ్గర డైరెక్ట్గా ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేసేటువంటి ఈ రోడ్డుకి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పాత రోడ్డుని అయితే కనెక్ట్ చేశారు. మనం క్లియర్గా చూడవచ్చండి. ఈ రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు, ఎలాంటి వెహికల్స్ వెళ్లకుండా. కానీ మనం వీడియో తీసుకుందామని పర్మిషన్ అడిగి ఈ రోడ్డు పైకి వెళ్ళడం జరిగింది. కొత్తగా నిర్మాణం చేశారు. చూసారా, రోడ్డుకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డుకి 2 వైపులా మరొక 2 రోడ్లు అయితే రాబోతున్నాయండి. ఇది మనం వెళ్తున్నటువంటి ఈ రోడ్డు 3 వరుసల రహదారి. చూడొచ్చు, చివరి వరకు చూడండి. మనం ముందుకు వెళ్ళి చూపిస్తూ ఉంటాం. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియోలో క్లియర్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఏదైతే కొండవీడు కాలువపై నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్లో కాంక్రీట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అలాగే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు కూడా పరుగులు పెడుతూ ఉన్నాయి. 800 మీటర్ల మేర ఈ విధంగా తార్ రోడ్డుని అయితే వేసేశారు. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్లో పనులు 100కి 100% కంప్లీట్ అయిపోయాయి. ఆగస్టు 15కి సీఎం గారు చెప్పినట్లు ఈ రోడ్లు అయితే ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అయితే అందుబాటులోకి రానుంది. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు మీకైతే నేను తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా రాజధాని అమరావతిలో ఏ ప్రాజెక్టు గురించి మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే అది 100% చూపించడానికి, మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇది మనం చూస్తున్నటువంటి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర ఉన్నటువంటి భూ సమస్య, దొండతోట. ఇక్కడ ఇంకా సమస్య అయితే పరిష్కారం కాలేదు. అలాగే రాయపూడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి సమస్య కూడా ఇంకా పరిష్కారం కాలేదు. ఇది వివరణ.